యేసుక్రీస్తు నామంలో నూతన కృపా కార్యక్రమంలో మీకు అందరికీ నా వందనాలు. ఈ దినాన నూతన కృపా కార్యక్రమంలో మనం ధ్యానించుకోవచ్చిన వాక్యం ఏమనగా కీర్తనలో 5వ అధ్యాయము 1 వాక్యము. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. ఆమేన్. మనం ఈ వాక్యం చూసుకున్నట్లయితే ఈ కీర్తనలో 5వ అధ్యాయం అంతే మనం చూసినట్లయితే దావీదు యొక్క కీర్తన ఉన్నది. దావీదు పిల్లన గ్రోవితో దేవుని సన్నిధిలో కీర్తించిన ఒక కీర్తన ఉన్నది. దావీదు విషయానికి మనం వచ్చినట్లయితే మనం ఎక్కువగా దావీదు గురించే మాట్లాడుకుంటాం. దావీదు విషయానికి మనం వచ్చినట్లయితే దావీదు పిల్లన గ్రోవి ఏ సమయంలో వాయించుకుంటూ ఉండేవాడు. తంతి వాయిద్యములతో కీర్తనలు రాసి ఉండడు, పిల్లన గ్రోవితో అయినా కీర్తనలు రాసి ఉండడు. తన బాధతో ఆయన కష్టంలో పట్టబడి ఉన్నప్పుడు దేవుని వైపు చూస్తూ ధ్యానిస్తూ అయినా దేవుని నామం మహిమపరుస్తూ కీర్తిస్తూ అలా ఈ కీర్తనలో ఎన్నో విధాలుగా దావీదును మనము చూసేవారినిగా మనం అందరం ఉన్నాం. కానీ 5వ వాక్యము మనం చూసినట్లయితే 5వ అధ్యాయము, ఈ 5వ అధ్యాయం అంతయు కూడా దావీదు ఈ మొదటి వాక్యంలోనే చెప్తున్నాడు. ఈ మొదటి వాక్యంలో ఏమని చెప్తున్నాడు మరొకసారి మనం చూద్దాం రండి. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము లక్ష్యముంచుము. యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము లక్ష్యముంచుము. నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా మాటలు చెవిన పెట్టుమంటే ఆయన పిల్లన గ్రోవితో ఆయన కీర్తించిన ఒక కీర్తన ఉన్నది. ఆయన పిల్లన గ్రోవితో ఏ సమయంలో కీర్తించుకునేవాడు? మొదట ఆయన దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ఆయన గొర్రెల కాపరిగా తన ఇంటి వారందరూ కూడా పంపించినప్పుడు అరణ్యంలో ఆయన దేవుని స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన నామం మహిమపరుస్తూ ఎల్లవేళలా దేవుని ధ్యానించుకుంటూ ఉండే ఒక మంచి భక్తుడిగా దావీదు ఉన్నాడు. అలాగే ఆ సమయంలో దావీదు యెహోవా అయ్యా నా ప్రార్థన ఆలకించుము, నా మాటలను చెవిన పెట్టుమని అంటే ఏమిటి? నా మాటలు చెవిన పెట్టుమని అంటే అయ్యా అంతరంగంలో నుండి ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుని స్తుతించి ఆరాధించి దేవుని నామం మహిమపరిచే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు దావీదు. కానీ అక్కడ అలాంటి దావీదు ఏం చెప్తున్నాడు? అయ్యా యెహోవా నా మాటలు చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యం ఉంచుము. నా మాటలు చెవిన పెట్టుమని అంటే మనుషులుగా మనం చూసినట్లయితే మనం పెద్దగా గట్టిగా మాట్లాడినట్లయితేనే మన ప్రార్థన వినబడుతుంది, మన ప్రార్థన మీద దేవుడు ఆలకిస్తూ మనకి జవాబిచ్చే దేవుడై ఉన్నాడని చెప్పి మనము అనుకునే వారినిగా ఉన్నాం. కానీ దావీదు విషయంలో ఇక్కడ చూసినట్లయితే మనము సమూయేలుని దేవుడు దావీదుని అభిషేకించమని పంపించేటప్పుడు సమూయేలు ఎంతో బాధపడ్డాడు. ఆ సమయంలో దేవుడు సమూయేలుతో అన్న మాట ఏమై ఉన్నది? మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ నేను హృదయాన్ని లక్ష్య పెట్టే ఒక దేవుడినై ఉన్నాను అని చెప్పాడు. ఆ విషయం దావీదుకు తెలుసు గనక నా పై రూపాన్ని చూసి నా దేవుడు నా ప్రార్థన ఆలకించే దేవుడుగా లేడు, నా మాటలు ఆయన చెవిన పెట్టుకునే దేవుడుగా లేడు, ఆయన నా హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు గనక ఆయన నన్ను చూచుచున్న దేవుడు అని చెప్పి అయ్యా యెహోవా నా మాటలను చెవిన పెట్టమని చెప్పి ఆయన మూలుగులతో కూడిన హృదయాంతరంగంలో నుండి ప్రార్థించే ఒక వ్యక్తిగా దావీదు ఉన్నాడు. అలాగే ధ్యానిస్తూ దేవుని అయ్యా నా ధ్యానము మీద లక్ష్యం ఉంచు అంటున్నాడు. ధ్యానిస్తూ ఆయన మాటల మీద దావీదు యొక్క మాటల మీద కానీ దావీదు యొక్క ధ్యానము మీద కానీ అయ్యా నా మీద నైనా నీవు లక్ష్యం ఉంచు ప్రభువా, నా మీద నువ్వు నైనా నన్ను గమనించయ్యా, నన్ను చూచుచున్న దేవుడుగా ఉన్నావు గనక ప్రభువా అయ్యా నా మాటలను బట్టి నేనేమైతే అడుగుతున్నానో నీకు తెలుసు నాయన, నా ధ్యానాన్ని బట్టి నేనేమైతే నిన్ను కోరుతున్నానో నీకు తెలుసు ప్రభువా, కాబట్టి నాయన నా వైపు చూసి నాయన నా ప్రార్థనకు జవాబు ఇమ్మని ఇక్కడ దావీదు దేవుని బ్రతిమాలుకుంటున్నాడు. మనం చూసినట్లయితే దావీదు స్వభావం ఎలాంటిదో ఉన్నది. దావీదు రాజు అవినా కానివ్వండి, దావీదు ఎంత గొప్పగా ఆశీర్వదింపబడినా కూడా దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ దానితైతే ఏ పిల్లన గ్రోవితైతే అయినా దేవుని కిన్నెరతో దేనితైతే దేవుని మొదట ఆయన స్తుతిస్తూ గొర్రెల మంద దగ్గర గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఆయన నామం మహిమ పరుస్తూ ఉన్నాడు. తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ దీన స్థితి ఆయన జ్ఞాపకం చేసుకున్నటకు, ఎన్నడూ దాన్ని మర్చిపోకుండా ఉండుటకు ఆ పిల్లను తీసుకుని ఆయన దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండేవాడంట.
కాబట్టి ఏంటంటే ఈ కీర్తన భాగం అంతా 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో, దేవునికి ఇష్టమైన లేని కార్యాలు ఏమిటి, దేవుడికి అసహ్యమైన ఏమిటి, మన దగ్గర ఏమి ఉండాలి, మన దగ్గర ఏ స్వభావం ఉండకూడదు, మనం ఏ విధంగా మన ప్రవర్తన యందు, మన నడక యందు, పడక యందు దేవుని యందు ఉండాలి, మన ప్రార్థన ఆలకించే రీతిగా ఉన్నట్లయితే మన మీద ఆయన ధ్యానము ఉంచే దేవుడుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి అని ఈ కీర్తన భాగంలో మనము చూడగలుగుతున్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ప్రార్థన విషయంలో మరొక దిక్కు మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు 1వ అధ్యాయంలో 11వ వాక్యంలో ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథంలో మనము హన్నా గురించి మనము ఎక్కువ చెప్పుకునే వారిగా ఉన్నాము. హన్నా పిల్లలు లేనిదై తనకున్న గొడ్రాలని నిందను తొలగింపు చేసుకున్నట్టుగా ఆమె సంవత్సరం దేవుని సన్నిధికి వెళ్ళేదంట. అలా దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు అక్కడ ఏలి అనే ఒక యాజకుడు ఉండేవారు. ఆ యాజకులు అక్కడ చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో తన కుమారులు చేస్తున్న ఆ అక్రమాలను బట్టి, వారు చేస్తున్న పాపపు పనులను బట్టి ఆయన ఎంతో బాధపడుతూ ఆయన మనోవేదనతో ఆయన దుఃఖాక్రాంతుడై ఉండేవాడు. అలా ఆయన ఆ స్థితిలో ఉన్న ఆ సమయంలో ఈ హన్నా అక్కడికి దేవుడి సన్నిధికి ప్రార్థించుటకు వెళ్ళినది. ఆమె ప్రార్థించుటకు వెళ్ళి ఆమె ప్రార్థన ఎలా ఉంది, పెదవులు మాత్రమే కదిలాడుతూ ఉన్నాయి, కానీ ఆమె హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో ఆమె ధ్యానిస్తూ ఉన్నది. కానీ ఇక్కడ ఏలి చూసుకున్నట్లయితే ఆ యాజకుడైన ఏలి హన్నాను చూసి ఏమంటున్నాడు, ఆమె చేస్తున్న ప్రార్థనకు ఆమె పెదవులు మాత్రమే కదులుతున్నాయి గనక ఆమె వైపు ఆయన చూస్తూ తను మన మనోదుఃఖాక్రాంతుడై ఉన్నాడని గ్రహించలేక తను దుఃఖంలో వేదనలో ఉన్నాడని చెప్పి ఇతరులకి అది కనిపించకుండా ఉండుటకు ఆయన తన మనసులో ఉన్న ఆ బాధని, ఆ వేదనని ఆయన పుచ్చుకుంటూ అన్నా వైపు ఆయన చూసి అన్న మాట ఏమై ఉన్నది, అమ్మ అన్నా వైపు చూసి ఆయన ఆలోచన ఎలా ఉన్నది, అన్నా వైపు చూసి ఆ పెదాలు మాత్రమే కదులుతున్నవి అని ఇక్కడ వాక్యం ఉన్నది. ఆ పెదాలు మాత్రమే కదలటము ఏలి చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమెను చూసి ఆయన ఏమన్నాడు, నువ్వు మత్తులో ఉండి నువ్వు మత్తురాలవై ఉన్నావని అంటున్నాడు. అలాగే నీ వద్ద నుండి ఆ ద్రాక్ష రసాన్ని తీసివేయమని చెప్తున్నాడు. అలా చూసుకున్నట్లయితే ఏలి ఒక యాజకుడిగా ఉండి తన మనోదుఃఖాన్ని బట్టి, తన వేదన బట్టి, తన బాధను బట్టి ఆయన ఈ హన్నా ఒక హృదయాన్ని గ్రహించలేక ఆయన మనోదుఃఖకాంతురాలవై నీవు ఉన్నావమ్మా అని చెప్పి ఆమె పెదవులను బట్టే ఆయన అక్కడ తీర్పు తీర్చాడు. కానీ ఆ హృదయాన్ని ఎరిగిన దేవుడు ఉన్నాడని చెప్పి, ఆయన హృదయం చూసే దేవుడు అని చెప్పి ఏలి గ్రహించలేకపోయాడు. ఆ సమయంలో ఎందుకు గ్రహించలేకపోయాడు, ఆయన తన మనోదుఃఖాన్ని ఇతరులకి కనిపించకుండా ఉండుటకు ఆయన హన్నాకి న్యాయం తీర్చే ఒక యాజకుడిగా ఆయన ఉన్నాడు. కానీ అక్కడ హన్నా అన్న మాట ఏమిటి, నా ఏలినవాడా, నేను మనోదుఃఖక్రాంతురాలనై నేను లేనయ్యా, నేను దేవుని వద్ద మొరపెట్టుటకు ప్రార్థించుటకు నేను వచ్చున్నానయ్యా, నేను మత్తురాలనై నేను లేనయ్యా అని చెప్పి ఆమె ఈ దినాన ఏదైతే నాకు అవసరమై ఉన్నదో నా అవసరతను బట్టి కాదు కానీ నాయనా, ఈ మందిరానికి నీ మనోదుఃఖము నేను ఎరిగి ఉన్నానయ్యా, నా యజమానుడా, నీ మనోదుఃఖం ఏమై ఉన్నది నేను ఎరిగి ఉన్నాను, నేను గ్రహించున్నాను, దేవుని సన్నిధిలో నేను అది తెలుసుకోగలిగాను. కాబట్టి నా దుఃఖము కంటే, నా నింద కంటే, నా అవమానము కంటే నీ మనోదుఃఖం చాలా గొప్పదై ఉన్నదని, దేవుని నామాన్ని బట్టి ఆయన నా మహిమార్థము కొరకు నీవు బాధపడుతున్నావు. కాబట్టి నీ బాధను తొలగించుటకు, నీ మనోదుఃఖాన్ని తీసివేయుటకు యెహోవా నా దేవా, నీవు నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే ఈ జనులను నడిపించే ఈ యాజకుని దుఃఖము తొలగిపోతుందయ్యా. ఈ స్థలంలో నీ సేవనైనా క్షేమంగా జరిపింపబడుతుంది స్వామి. దుర్మార్గుల చేతికి అప్పగించకుండా ప్రభువా, నీ చిత్తం నెరవేర్చుటకునైనా ఈ యాజకుని యొక్క కోరిక నీవు నెరవేర్చే దేవుడిగా ఉండి ప్రభువా, నాకు ఒక కుమారుని ఇచ్చినట్లయితే నేను ఈ యాజకుని చేతిలో ఆ కుమారుణ్ణి నీ మందిరానికి నీకు నేను సమర్పించే విధంగా నేను ఉంటానయ్యా. అప్పుడు ఈ యాజకుడు నీ సన్నిధిలో ఎలా అయితే ఉండాలని చెప్పి ఆయన ఆశ కలిగి ఉన్నాడో, ఇష్టపడి ఉన్నాడో, అలా ఈ బిడ్డని ఆయన సరిదిద్ది నీ నామ మహిమార్థం కొరకు వాడబడే రీతిగా నాయన నీవు సహాయం చేసే దేవుడివై ఉన్నావు కనుక అయ్యా, నీవు నాకు ఒక కుమారుడిని ఇచ్చినట్లయితే ఆ కుమారుడిని నేను నీకు ఇచ్చే ఒక స్త్రీగా నేను ఉంటానయ్యా అని చెప్పి ఆమె మొక్కుబడి చేసుకొని అక్కడి నుంచి వెళ్ళింది.
కాబట్టి ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ ఏలి చూసినట్లయితే పై రూపాన్ని మాత్రమే ఆయన చూశాడు. హన్నా ఒక పై రూపాన్ని మాత్రమే చూశాడు. కానీ ఇక్కడ దావీదును చూసినట్లయితే దేవుడు ఆయన పై రూపాన్ని చూడలేదు, కానీ ఆయన హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఎంతో మందిని ఎన్నో విధాలుగా కూడా మనం పై రూపాన్ని చూసే వారిగా ఉన్నాము, కానీ హృదయాన్ని మనము గ్రహించే వారిగా మనము లేకపోతున్నాం. కాబట్టి ఏమిటంటే అనంత జ్ఞాని అయిన దేవుని వద్ద మాత్రమే జ్ఞానం ఉన్నదని మనం గ్రహించే వారినిగా, మన సొంత ఆలోచనలను బట్టి, మన సొంత ప్రవర్తనను బట్టి, మన సొంత మాటలను బట్టి మనము ప్రార్థన విషయంలో తీర్పు తీర్చే వారినిగా కాక, దేవుని చిత్తాన్ని బట్టి అంతరంగాన్ని గ్రహించే వారినిగా, దేవుని సన్నిధిలో మనం నిజముగా మొరపెట్టుటకు, ఇతరుల కొరకు ప్రార్థించుటకు యథార్థమైన ప్రార్థన నేర్పించమని మనమందరం కూడా దేవుణ్ణి కోరుకునే వారినిగా దావీదు వల్ల మనమందరం కూడా ఉందముగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరం ప్రార్థన చేసుకుని, స్తోత్రము స్వామి, పరిశుద్ధాత్మ గల మా దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ప్రభా, ఉదయవేళలో నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనములు స్వామి. దావీదు వలె నాయన అంతరంగంలో ఉండండి నీకు మొరపెట్టే వారినిగా, ప్రార్థించే వారినిగా యెహోవా మా దేవా, అయా స్తోత్రము స్వామి, మా ప్రార్థన ఆలకించు నాయన. అయా మా ప్రార్థన మీద నాయన స్తోత్రము స్వామి, నీవు ధ్యానం ఉంచు ప్రభువా, మాకు సమాధానం ఇచ్చే దేవుడు అని నాయన నిజముగా మొరపెట్టే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రభువా యేసయ్యా, ఈ సమయంలో తండ్రి స్తోత్రము స్వామి, నీ దేవుడైన యెహోవాని నేనే అంటున్నావు కదా తండ్రి. నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అంటున్నావు కదయ్యా. అయ్యా, ఏదో ఆశించి నీ సన్నిధిలో ప్రార్థించే వారినిగా నేను ఉండకూడదు ప్రభువా. ఏదో మేలులు పొందుకొనుటకు నీ సన్నిధిలో ప్రార్థించే వారినిగా మేము ఉండకూడదు స్వామి. అయ్యా, యోగి వలనైనా తన స్నేహితుల కొరకు ప్రార్థించగా నాయన కోల్పోయిన అన్ని కూడా రెండింతలుగా పొందుకునేటువంటి ప్రార్థన మాకు నేర్పించే ప్రభువా. అన్నా వల్ల నీ సన్నిధిలో నాయన, నీ సముఖంలో ప్రభువా, నీ నామ మహిమార్థము కొరకయ్యా వాడబడే పాత్రలుగా నాయన మా దిగులు ఉండే రీతిగా అయ్యా నీ సన్నిధిలో సమర్పణగా ప్రార్థన మాకు నేర్పించింది యేసయ్యా. అయ్యా స్తోత్రము స్వామి, ఇశ్రాయేలు జనుల్ని విడిపించుటకు ప్రభువా ఎస్తరు వలె నాయన స్తోత్రం రోషము కలిగి ప్రభువా, అయా ప్రాణ అపాయములకు కూడా భయపడే వారిగా మేము ఉండకుండా నాయన, అయా పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు అని వెనుక వాటిని విడిచిపెట్టి ముందు వాటి కొరకు కలిగిన ధైర్యం కలిగిన ఆ ప్రార్థన నాయన మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను స్వామి. పరిశుద్ధాత్మ కలిగిన తండ్రి నీకు వందనములు స్వామి. రూతు వలని పొలంలో కాచుకోగలిగిన ఓరిని సహనము కలిగిన ప్రార్థన మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎక్కడైతే నా నామం ఇద్దరిని గురు కూడి ఉండరో వారి మధ్య నేను వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములనైనా మేము ప్రార్థించుండగా స్వామి, అయ్యా మా మీద ధ్యాస వచ్చినైనా మా ప్రార్థన నువ్వు ఆలోచించి మాకు జవాబునిమ్మని ప్రార్థిస్తున్నాము స్వామి. ఈ వేళలో ఎందరైతే వాక్యం వింటున్నారో ప్రభువా, అయా నీకు వందనాలు స్వామి. ఎందరైతే నాయన మా ప్రార్థన నీ సన్నిధికి చేరటం లేదని బాధపడుతున్నాడు నాయన, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభువా. సమర్పణ కలిగిన ప్రార్థన నాయన నీ సన్నిధికి ప్రభువా తప్పక నాయన చేర్చబడుతుందని ప్రభువా. ప్రతి బిడ్డలు ఎరిగే రీతిగా, గ్రహించే రీతిగానైనా ఆ ప్రార్థనకు తగిన కాలంలో తగిన సమయంలోనైనా నీవు జవాబునిచ్చే దేవుడు ఉండేదైనా స్తోత్రం స్వామి. అయ్యా నిన్ను మహిమపరిచే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని, అయ్యా ప్రతి బిడ్డలకు ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తినిచ్చిన ఆయన స్తోత్రం స్వామి. నిన్ను స్వస్థపరచు యెహోవాని నేను నిన్ను బాగు చేసేదని అంటున్నావయ్యా. అయా హృదయ గాయములతో ఉన్న వారిని బాగు చేయమయ్యా. శరీరానుసారమైన గాయములతో బలహీనపడిన వారిని బాగు చేయండి తండ్రి. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక స్వామి. ప్రార్థన విషయంలో నైనా కొంచెంలో నమ్మకముగా ఉండి ఈ ప్రార్థన సన్నిధికి నైనా దూతం వల్ల చేర్చబడుటకు అయ్యా నీ మాకు నూతన కృపను దయచేసి, నూతన బలాన్ని, నూతన శక్తిని చిత్రవ్వ నిన్ను మహిమపరచే భాగ్యాన్ని, కృపని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ